అందరికీ నమస్కారం అండి. మరణం లేనివాడు, కాలానికి చిక్కనివాడు, భక్తుల పిలుపు వింటే చాలు వాయువేగంతో వచ్చేవాడు ఆయనే ఆంజనేయుడు. మన పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. కానీ వేల ఏళ్ల క్రితం త్రేతాయుగంలో ఉన్న హనుమంతుడు ఇప్పటికీ ఈ కలియుగంలో మన మధ్య ఉన్నారా? ఆయన నివాసం ఎక్కడ? హిమాలయాలలోని గంధమాదన పర్వతం చుట్టూ ఉన్న ఆ అంతుచిక్కని రహస్యాలేమిటి? సాక్షాత్తు శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఈరోజు మన పురాణ జ్ఞానం ఛానల్లో కలియుగ ప్రత్యక్ష దైవం హనుమంతుడి జీవన రహస్యాలను వెలికి తీద్దాం. హనుమంతుడు మరణం లేని చిరంజీవి. రామాయణం యుద్ధం ముగిసి శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు హనుమంతుడు తాను కూడా వస్తానని అడుగుతారు. కానీ రాముడు చిరునవ్వుతో, హనుమ, ఈ కలియుగంలో ధర్మం క్షీణిస్తుంది, భక్తులు కష్టాల్లో ఉంటారు. నా నామం ఎక్కడ వినిపిస్తే అక్కడ ఉండి నువ్వు భక్తులను కాపాడాలి అని ఆజ్ఞాపిస్తారు. అందుకే కలియుగం అంతమయ్యే వరకు హనుమంతుడు ఈ భూమిపైనే ఉంటారు. మరి హనుమంతుడు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? పురాణాల ప్రకారం హిమాలయాలలోని గంధమాదన పర్వతం ఆయన నివాసం. ఈ పర్వతం సాధారణంగా మనుషులకు కనిపించదు. ఇక్కడే హనుమంతుడు నిరంతరం రామనామస్మరణలో మునిగి ఉంటారు. అయితే ద్వాపర యుగంలో పాండవులు ఈ పర్వత సమీపానికి వచ్చినప్పుడు హనుమంతుడు ముసలి కోతి రూపంలో భీముడి గర్వాన్ని అణచారు. ఈ పర్వతం నుండి అద్భుతమైన మూలికల సువాసనలు వస్తాయని, అందుకే దీనిని గంధమాదన అనే పేరు వచ్చిందని చెబుతారు. సిద్ధులు, యోగులు మాత్రమే ఈ ప్రాంతాన్ని దర్శించగలరు. మరి హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నారనడానికి అత్యంత బలమైన సాక్ష్యం శ్రీలంకలోని అడవుల్లో ఉంది. అక్కడ మాతాంగ అనే ఒక పురాతన గిరిజన తెగ ఉంది. వీరి నమ్మకం ఏంటంటే ప్రతి 40 ఏళ్లకు ఒకసారి హనుమంతుడు గంధమాదన పర్వతం నుండి దిగివచ్చి వీరికి దర్శనమిచ్చారు. చివరిగా 2014లో హనుమంతుడు వీరికి కలిశారని, మళ్ళీ 2055లో వస్తారని వారు చెబుతున్నారు. వారు ఒక డైరీలో హనుమంతుడు చెప్పినటువంటి జ్ఞానోపదేశాలను రాసుకుంటారట. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనమైతే సృష్టించింది. అయితే మరి చాలామంది ఇవన్నీ కథలే అనుకుంటారు. కానీ కొన్ని వింతలైతే ఇక్కడ గమనించండి. అది ఒక్కొక్కటిగా మనం చూద్దాము. మొదటిది విశాలమైన పాదముద్రలు. అయితే శ్రీలంక, థాయిలాండ్, హంపి వంటి ప్రాంతాల్లో మనిషికి సాధ్యం కాని అతిపెద్ద పాదముద్రలు అయితే ఉన్నాయి. అవి వేల ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి రెండవది ఏంటి? అయోధ్య మరియు భద్రాచలం వంటి క్షేత్రాల్లో కొందరు భక్తులు అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో రామనామస్మరణం విన్నామని, ఎవరో నడుస్తున్న శబ్దం విన్నామని చెబుతుంటారు. మరి మూడవ అంశం ఏంటంటే కైలాస పర్వత రహస్యాలు. కైలాస పర్వతం దగ్గర ధ్యానం చేసే యోగులు తమకు హనుమంతుడి నీడ కనిపించిందని చాలా సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. హనుమంతుడిని కలవడానికి మనం హిమాలయాలకు వెళ్ళనక్కర్లేదు. ఆయన మన హృదయంలోనే ఉంటారు. ఎక్కడ రామనామం వినబడితే అక్కడ హనుమంతుడు ఉంటారు. మనలో భయం పోవాలన్నా, కార్యసిద్ధి కలగాలన్నా హనుమాన్ చాలీసా చదవడం అత్యంత ఉత్తమమైన మార్గం. మిత్రులారా, హనుమంతుడు ఒక శక్తి. ఆయన ఇప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉన్నారు. గంధమాదన పర్వతం మీద ఆయన చేసే రామనామస్మరణ ఈ విశ్వాసాన్ని కాపాడుతోంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? హనుమంతుడి మహిమలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన పురాణ జ్ఞానం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.